బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది. లగచర్ల కేసులో ఇప్పటికే బెయిల్పై విడుదలయ్యారు పట్నం నరేందర్ రెడ్డి. లగచర్ల దాడి ఘటన కంటే ముందే బోమ్రాస్పేట పోలీస్ స్టేషన్లో ఆయనపై మరో కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిందిగా హైకోర్టును ఆశ్రయించారు. వాదనల తర్వాత పట్నం నరేందర్ రెడ్డికి బెయిల్ను మంజూరు చేసిన హైకోర్టు విచారణకు సహకరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే పట్నం నరేందర్ రెడ్డికి ముందస్తు బెయిల్ అయితే మంజూరైంది. ముఖ్యంగా ఏదైతే హైకోర్టు అయితే ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేసింది. లగచర్ల కేసులో ఇప్పటికే బెయిల్ పై అయితే పట్నం నరేందర్ రెడ్డి అయితే ఉన్నారు. లగచర్ల దాడి ఘటన కన్నా ముందే బోరాంపేటలోని పిఎస్ లోని పట్నం నరేందర్ రెడ్డిపై మరో కేసు అయితే నమోదైంది. ఈ కేసులోని ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టును అయితే ఆశ్రయించారు. అలాగే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే హైకోర్టు కూడా పట్నం నరేందర్ రెడ్డి ముఖ్యంగా బెయిల్ మంజూరు చేస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేస్తుంది. కానీ విచారణకు మాత్రం సహకరించాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టు అయితే చెప్పింది. ముఖ్యంగా ఏదైతే లగచర్ల ఘటనలలో ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు మొన్ననే ఏదైతే బెయిల్ అయితే మంజూరైంది. ఈ నేపథ్యంలోనే బోరాంపేటలోని కేసులో అంతకన్నా ముందే నమోదైన కేసులో అయితే ప్రస్తుతం హైకోర్టును ఆశ్రయించడంతో కూడా హైకోర్టు మధ్యంతరం బెయిల్ అయితే మంజూరు చేసింది. అలాగే మరొక పక్క విచారణకు మాత్రం సహకరించాలంటూ కూడా ఇప్పటికే ఏదైతే హైకోర్టు అయితే సూచించడం జరిగింది. జమీమా. కుమార్.